సక్కారా ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మిస్రా దేశంలోని పురాతన సమాధులు, పిరమిడ్లు మరియు శిల్పకళ. కైరో నగరానికి దక్షిణంగా ఉన్న ఈ ప్రదేశం మిస్రా పూర్వ రాజధాని మెంఫిస్కు సమీపంలో ఉంది. ఇక్కడ పంచవ దినస్తి కాలంలో రాజులు, వారి కుటుంబ సభ్యులు మరియు ఉన్నతాధికారులు అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. 2025లో సక్కారాలోని ఒక పురాతన సమాధి వెలికితీశారు. ఈ సమాధి రాజు ఉసర్కాఫ్ కుమారుడు ప్రిన్స్ ఉసర్ ఇఫ్ రేకు చెందినది. ఈ సమాధి పంచవ దినస్తి కాలానికి చెందినదిగా అంచనా వేయబడింది. ఈ సమాధిలో అత్యంత విశేషమైనది 4.5 మీటర్ల ఎత్తు, 1.15 మీటర్ల వెడల్పు కలిగిన పింక్ గ్రానైట్తో తయారైన ఒక అబద్ధ ద్వారం. ఇది ఫాల్స్ డోర్ అని పిలువబడుతుంది. ఈ అబద్ధ ద్వారం జీవుల మరియు మరణించిన వారి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఇది మరణించిన వారి ఆత్మలు జీవుల ప్రపంచంతో సంబంధం పెట్టుకునేందుకు ఉపయోగించబడేది. ఈ అబద్ధ ద్వారంపై ప్రిన్స్ ఉసర్ ఇఫ్ రే యొక్క పలు హైరోగ్లిఫిక్ శిల్పాలు ఉన్నాయి. వాటిలో హెరిడిటరీ ప్రిన్స్, రాయల్ స్క్రైబ్, విజియర్, గవర్నర్ ఆఫ్ బుటో అండ్ నెక్హెబ్ మరియు చాంటింగ్ ప్రీస్ట్ వంటి పదాలు ఉన్నాయి. ఇవి ఆయన ఉన్నత స్థాయి అధికారాన్ని సూచిస్తాయి. ఈ సమాధిలో 13 అధికారి కుర్చీలపై పింక్ గ్రానైట్తో తయారైన శిల్పాలు ఉన్నాయి. ఇవి ప్రిన్స్ ఉసర్ ఇఫ్ రే యొక్క భార్యల శిల్పాలు అని భావిస్తున్నారు. ఇందులో 2 శిల్పాలు తలలేని విధంగా ఉన్నాయి. ఇది పురాతన కాలంలో జరిగిన విధ్వంసం లేదా ప్రత్యేక రీతిలో చేయబడిన శిల్పకళా ప్రక్రియను సూచించవచ్చు. సమాధిలో ఒక ఎర్ర గ్రానైట్తో తయారైన అర్పణా పట్టిక, సాక్రిఫిషియల్ టేబుల్ కూడా కనుగొనబడింది. ఈ పట్టికపై పలు అర్పణా విధానాలను వివరించే శిల్పాలు ఉన్నాయి. ఇది ప్రిన్స్ ఉసర్ ఇఫ్ రే యొక్క ఆత్మశాంతి కోసం నిర్వహించిన పూజా కార్యక్రమాలను సూచిస్తుంది. ఈ సమాధిలో ఒక నలుపు గ్రానైట్తో తయారైన మానవ శిల్పం కూడా కనుగొనబడింది. ఈ శిల్పం 26వ దినస్తి కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఇందులో వ్యక్తి యొక్క పేరు మరియు హైరోగ్లిఫిక్ శిల్పాలు ఉన్నాయి. ఈ సమాధిలో రాజు డోజర్, ఆయన భార్య మరియు వారి 10 కుమార్తెల శిల్పాలు కూడా కనుగొనబడాయి. ఈ శిల్పాలు డోజర్ యొక్క స్తూప పిరమిడ్ సమీపంలో ఉన్న ఒక గదిలో ఉండేవి. కాని ఈ శిల్పాలు ఉసర్ ఇఫ్ రే సమాధికి తరలించబడ్డాయి. ఇది పురాతన కాలంలో జరిగిన విధ్వంసం లేదా ప్రత్యేక రీతిలో చేయబడిన శిల్పకళా ప్రక్రియను సూచించవచ్చు. సమాధిలో మరో ద్వారం కూడా కనుగొనబడింది. ఈ ద్వారం పింక్ గ్రానైట్తో అలంకరించబడింది మరియు రాజు నెఫెరికారే యొక్క కార్టూచ్ను కలిగి ఉంది. ఇది ఉసర్ ఇఫ్ రే యొక్క రాజకుటుంబంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ సమాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కార్బన్ 14 డేటింగ్ మరియు స్పెక్ట్రల్ ఇమేజింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సమాధి యొక్క వయస్సు మరియు దాని చరిత్రను మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సక్కారా సమాధి మిస్రా పూర్వ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది. ప్రిన్స్ ఉసర్ ఇఫ్ రే యొక్క సమాధి ఆ కాలపు రాజకీయం, సంస్కృతి మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అబద్ధ ద్వారం మిస్రా పురాతన సమాధుల అద్భుత శిల్పకళను మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన పురాతన చరిత్ర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.